ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవల ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్ మంత్రులను రాబోయే 100 రోజుల యాక్షన్ ప్లాన్, రాబోయే 5 ఏళ్ల కోసం రోడ్ మ్యాప్ రూపొందించాలని ఆదేశించారు. మోదీ ఆదేశాల మేరకు కేంద్ర మంత్రులు ప్రభుత్వ ప్రాధాన్యతలు, వ్యూహాలపై దృష్టి సారించిన నివేదికలను సిద్ధం చేసి కేబినెట్ సెక్రటేరియట్కు సమర్పించాల్సి ఉంటుంది. ఎన్నికల తర్వాత ఎవరికి ఏ మంత్రి పదవులు వస్తాయనేది ఆలోచించకుండా ఈ ప్రణాళికలను రూపొందించాలని కేబినెట్ మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. అదేవిధంగా రాబోయే 100 రోజులలో కొత్త ఓటర్లతో మాట్లాడేందుకు సమయం కేటాయించాలని కూడా కేంద్ర మంత్రులకు ప్రధాని మోదీ సూచించారు. ఇదే విషయాన్ని గత వారం ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ సమావేశంలో కూడా ప్రధాని మోదీ ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దానిని ప్రతిబింబించే విధంగానే ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు తాజా సూచన చేశారు. బీజేపీని వరుసగా మూడోసారి అధికారంలోకి తీసుకురావడానికి ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలని ప్రధాని మోదీ కోరారు. మూడోసారి అధికారంలోకి రావాలనేది దేశానికి తన సేవను కొనసాగించడానికి మాత్రమేనని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మరోవైపు లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ తమ ముందు ఉన్న ఎటువంటి అవకాశాలను వదులుకోవడం లేదు. ఈ క్రమంలోనే ప్రధాని మోదీ తాను ఎంపీగా ఉన్న వారణాసికి 2 రోజుల పర్యటన నిమిత్తం వెళ్లారు. ఫిబ్రవరి 22న వారణాసి చేరుకున్న మోదీకి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఫిబ్రవరి 23న ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేయనున్నారు. ఫిబ్రవరి 22న వారణాసి చేరుకున్న మోదీకి యోగి ఆదిత్యనాథ్, పలువురు బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఫిబ్రవరి 23న ప్రధాని మోదీ వారణాసి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాప చేయనున్నారు. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ మార్చి 3న మరోసారి కేంద్ర మంత్రి మండలి సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల తేదీలను ప్రకటించే ముందు ఈ సమావేశం జరగనుంది. వచ్చే నెలలో కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేయాల్సి ఉండగా ప్రధాని మోదీ నేతృత్వంలో జరగనున్న కేబినెట్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చాణక్యపురి డిప్లొమాటిక్ ఎన్క్లేవ్లోని సుష్మా స్వరాజ్ భవన్లో కేంద్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఇక 2014లో ఎన్నికల సంఘం లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను మార్చి 5న ప్రకటించింది. ఓట్ల లెక్కింపు మే 16న చేపట్టింది. 2019 విషయానికి వస్తే ఎన్నికల సంఘం మార్చి 10న లోక్సభ ఎన్నికలను ప్రకటించి మే 23న ఫలితాలను వెల్లడించింది. అయితే ఈసారి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ప్రకటిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.